హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. ఈరోజు నేను మీ ముంగల్కి ఒక మంచి యాంప్లిఫైయర్ తీసుకొని వచ్చిన జైపర్ ల్యాబ్స్ బ్రాండ్ నుంచి. ఇది ఒక ఇండియాస్ బెస్ట్ యాంప్లిఫైయర్ బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, ఇండియన్ బ్రాండ్. ఇది మీకు అందరికీ తెలుసు, చాలా ఫెమిలియర్. బేస్లల్లా కాంపిటీషన్ లెవెల్ యాంప్లిఫైయర్ వచ్చేసి జైపర్ ల్యాబ్స్ నుంచే ఉంటుంది. ఇప్పుడు యాంప్లిఫైయర్ విషయానికి వస్తే జైపర్ కూల్ 4 యాంప్లిఫైయర్. ఇది 4000 వాట్ సెగ్మెంట్ యాంప్లిఫైయర్. ఇది మీకు ఇది ఓన్లీ టాప్స్ కోసమే రికమెండెడ్. డైరెక్ట్ కంపెనీ వాళ్ళు చెప్తారు టాప్స్ కోసం మాత్రమే వాడండి, బేస్ కోసం కాదని చెప్పేసి. దీంట్లో వాడే టెక్నాలజీ వచ్చేసి క్లాస్ డి టెక్నాలజీ. సర్క్యూట్ వచ్చేసి క్లాస్ డి సర్క్యూట్. ఎఫిషియన్సీ కూడా చాలా హెవీ ఉంటుంది, 96% ఎఫిషియన్సీ ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్గా మీరు 100 వాట్ పవర్ ఇన్పుట్ దానికి ఇచ్చే, పవర్ సప్లై దానికి ఇచ్చారు అనుకోండి, 96% అవుట్పుట్ మనకి ఇస్తుంది అనమాట. అంటే వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 4% మాత్రమే. సో మీకు చాలా యూజ్ అవుతుంది. పవర్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓవర్ హీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి హీటింగ్ ఇష్యూ అనేది ఉండదు. క్లాస్ డి టెక్నాలజీ కాబట్టి యాక్చువల్గా దీంట్లో మన ఇండియన్ పవర్ సప్లై కండిషన్స్కి సెట్ అయ్యే విధంగా యాంప్లిఫైర్ని చాలా సంవత్సరాలు ప్రయోగాలు చేసి వీళ్ళు లాంచ్ చేశారు. ఈ యాంప్లిఫైర్స్, జైపర్ ల్యాబ్స్ యాంప్లిఫైర్స్ మొత్తం అంతే. పవర్ అవుట్ విషయానికి వస్తే 8 ohmsలో 750 వాట్స్ వస్తుంది, 1100 వాట్ ఇన్ 4 ohms, అండ్ 2 ohmsలో 1850 వాట్స్ వస్తుంది. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 2 ohms స్టేబుల్. అంటే మనము ఒక జోన్కి 8 ohms స్పీకర్స్ 4 కనెక్ట్ చేయొచ్చు, అయినా ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా ఉంటుంది. జైపర్ ల్యాబ్స్ క్యాటలాగ్లోనే మెన్షన్ చేసి ఉంటారు ఏంటంటే, 45 degrees ఎండలో కూడా మనము దీన్ని 2 ohms లోడ్ చేసి, పర్ ఛానల్కి 2 ohms లోడ్ చేసి మనం 45 degrees ఎండలో కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా, హీటింగ్ ఇష్యూ లేకుండా నడుపుకోవచ్చు. ప్రాబ్లం ఏం రాదు, ప్రొటెక్షన్ అనేది పడదనమాట. డాంపింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి 800 ఉంటుంది 8 ohmsలో. వర్కింగ్ వోల్టేజ్ వచ్చేసి 240 volt, 50 Hz పవర్ ఇవ్వాలి. దీంట్లో వాడిన పవర్ సప్లై బోర్డ్ అనేది SMPS కాదు, క్లాస్ డిఏ, కానీ SMPS కాదు. దీనిలో మన ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీ వాడిర్రు. దానివల్ల కొంచెం వెయిట్ కూడా ఉంటుంది యాంపు, కానీ క్వాలిటీ విషయంగా అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తయారు చేసారు యాంప్లిఫైయర్. లోడ్ విషయానికి వస్తే మనం దీనికి 400 వాట్ స్పీకర్స్, 8 ohms స్పీకర్స్ 4 పర్ జోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రెషర్ మిడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 400 వాట్ ప్రెషర్ మిడ్ పర్ జోన్కి 4 ఉపయోగించవచ్చు. అంటే పూర్తి యాంప్లిఫైర్కి మనం 8 400 వాట్ ప్రెషర్ మిడ్లు కనెక్ట్ చేయొచ్చు. కాంపిటీషన్ లెవెల్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా హెచ్ఎఫ్ల విషయానికి వస్తే, మనం హెచ్ఎఫ్లని 2 ohms లోడ్కి తీసుకొని వచ్చి 16 హెచ్ఎఫ్లు, మనం 32 హెచ్ఎఫ్లు కనెక్ట్ చేయొచ్చు. పర్ జోన్ 16 హెచ్ఎఫ్ కనెక్ట్ చేసుకోవచ్చు యాంప్లిఫైర్కి. కాంపిటీషన్లో మీరు పెద్ద పెద్ద టాపులు యూజ్ చేసినప్పుడు ఒక యాంప్కి 32 హెచ్ఎఫ్లు అంటే చాలా హెవీ ఉంటుంది. ఒక యాంప్లిఫైర్ తోటి 32 హెచ్ఎఫ్లు రన్ చేయొచ్చు మీరు. యాంప్లిఫైర్ విషయానికి వస్తే ఇది జైపర్ కూల్ 4 యాంప్లిఫైర్, బ్లూ కలర్లో ఉంటుంది. యాంప్లిఫైర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి జైపర్ ల్యాబ్స్ లోగో వస్తుంది విత్ హెవీ ప్రింట్. కాబట్టి దీన్ని ఒరిజినల్ ఏదో కాపీ ఏదో ఈజీగా గుర్తుపట్టచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు కాపీ యాంప్లిఫైర్స్ ఏం రాలేదు జైపర్ ల్యాబ్స్లో. ఫ్రంట్లో వచ్చేసి మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి, రెండు ఛానల్స్కి 2. ఇంకా ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి, అండ్ క్లిప్ అండ్ ప్రొటెక్షన్ ఎల్ఈడి కూడా ఉంటుంది. ఏమైనా టక్కాని క్లిప్ అని ప్రొటెక్షన్ పడుతుంది. బ్యాక్ సైడ్ వస్తే మనకి క్రాస్ ఓవర్ బోర్డ్ ఏమి ఉండదు, 2 ఫ్యాన్స్ ఉంటాయి. మెయిన్స్ కార్డ్, ఇది మెయిన్స్ కార్డ్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది. దీనికి యాంప్లిఫైర్కి ఎట్లయితే సెట్ అవుతుందో అట్లనే ఇస్తారు వీళ్ళు, ఏమాత్రం ఎక్కువ తక్కువ ఇయ్యారు. ఎందుకనంటే ప్యూర్లీ బ్రాండెడ్ ఐటమ్ ఇది. పోర్ట్స్ వచ్చేసి అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. ఛానల్ 2 అవుట్పుట్ పోర్ట్, ఛానల్ 1 అవుట్పుట్ పోర్ట్. ఇది స్పీకాన్ ఇచ్చారు. స్పీకాన్ ఎట్లా కనెక్ట్ చేయాలనేది కూడా కింద మెన్షన్ చేసారు బాక్స్లో క్లియర్గా. నేను చెప్తాగా ఎప్పుడు యాంప్లిఫైర్ని క్లియర్గా దాని మీద ఏం రాసినాయి అన్ని చూసుకొని కనెక్షన్స్ ఇచ్చుకోవాలని చెప్పేసి, ఏ కనెక్షన్స్ ఎట్లా ఇవ్వాలో కూడా క్లియర్గా మెన్షన్ చేసారు ఇక్కడ కూడా. అండ్ సేమ్ 2 ఛానల్స్కి అట్లే ఉంది. ఇన్పుట్ విషయానికి వస్తే, ఇన్పుట్ వచ్చేసి XLR ఇన్పుట్ ఉంది. లైన్ అవుట్ వచ్చేసి మీకు జాక్ పిన్ ఇచ్చారు. ఫ్లైట్ కేస్ కూడా మీకు కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తారు. ఒరిజినల్ బ్రాండెడ్ ఫ్లైట్ కేస్ వస్తుంది. డైరెక్ట్ మీరు సపరేట్ కొనాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా 2 years వారంటీ ఉంటుంది, కంపెనీ వారంటీ. కొనుక్కున్నారనుకోండి, మీకు ఏమైనా కానీ 2 yearsలో ఏమైనా కంపెనీ మీకు ఫ్రీగా చేసిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే మీకు పడుతుంది, అంతకు మించి ఏం పడదు. యాంప్లిఫైర్ వెయిట్ వచ్చేసి మనకి 19.5 kgs ఉంటుంది. ఇంత టెక్నాలజీని డెవలప్ చేసిన వాళ్ళు SMPS వాడకుండా ఇది ఎందుకు వాడుతున్నారని డౌట్ పడకండి. ఎందుకనంటే మన ఇండియన్ పవర్ సప్లై కండిషన్స్కి సెట్ అయ్యే విధంగా వాళ్ళు తయారు చేసిర్రు అది. ఇంకా ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉండాలని చెప్పేసి ఇట్లా తయారు చేసారు. మీరు టాప్స్ లైనర్స్ కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. మనం డైరెక్ట్ లైవ్లో చూసినాము. చాలా ఇప్పుడే కాదు ఈ బ్రాండ్ వచ్చి, నేను ఇప్పుడు చాలా లేట్గా చేస్తున్నా. చాలా సంవత్సరాల నుంచి అందరూ యూజ్ చేస్తున్నాను, మీ అందరికి బాగా తెలుసు. కానీ ఇంకోసారి నా ప్రయత్నంగా ఇంకోసారి చెప్తున్నా.
మనము 4 ohms లైనర్ రేస్ ఉంటాయి కదా, అవి 4 యూజ్ చేయొచ్చు ఒక యాంప్లిఫైర్కి. 800 వాట్ లైనర్ రేలు జోన్కి 2 యూజ్ చేసుకోవచ్చు మీరు. చాలా యాంప్లిఫైర్స్ 4 ohms స్టేబుల్ ఉంటాయి, ఇది 2 ohms స్టేబుల్ యాంప్లిఫైర్. 4 ohmsలో కూడా లోడ్ వేసుకోవచ్చు మీరు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 8 ohmsలో కూడా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ 2 ohmsలో చాలా యాంప్లిఫైర్స్ హీట్ అవుతాయి కదా, అట్లాంటి ఇష్యూ దీంట్లో ఉండదు అనమాట. బెస్ట్ ఉంటుంది యాంప్లిఫైర్. సో నేను ఇది చాలామందికి రికమెండ్ చేస్తున్నా. కాస్ట్ విషయానికి వస్తే ఇది 55,000 ఉంటుంది విత్ ఫ్లైట్ కేస్ అండ్ 2 years వారంటీ. 55,000 అంటే కొంచెం 1000 అటే ఉండొచ్చు, 1000 ఇటే ఉండొచ్చు, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. ఇది మనం 2025లో తీస్తున్నాం వీడియో. ఇది ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత పెరగచ్చు తగ్గొచ్చు చెప్పలేము. ఇప్పటి వరకు అయితే ఈ ప్రైస్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా డీలర్ది, మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కొంచెం మన విజయవాడలో కూడా ఒక తొందరలోనే సర్వీస్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొనొచ్చు. ఇట్లాంటి యాంప్లిఫైర్ ఇంత తక్కువ బడ్జెట్లో చాలా కష్టం ఇంత రావడం. క్లాస్ డి టెక్నాలజీ తోటి ఇంత తక్కువ బడ్జెట్లో వేరే యాంప్లిఫైర్స్ అనేవి లేవు. మీరు చాలా వేరే ఇంత ప్రీమియం బ్రాండ్ వచ్చేసి ఇంత తక్కువ కాస్ట్లో ఉందనంటే మీరు కొనుక్కోవచ్చు, పర్లేదు. నేనైతే కూడా రికమెండ్ చేస్తున్నా, తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, గంట కొట్టండి. నేను మీ డీజే ఆర్యన్, సైనింగ్ ఆఫ్.